ఏదైనా భయాలు పోవాలంటే హనుమంతుడిని పూజించాలంటారు. కానీ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయుడు అనారోగ్యాలను నయం చేసే ధన్వంతరిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అదే చిత్తూరు జిల్లాలో కొలువైన అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం. పచ్చటి కొండల మధ్య కట్టిన ఈ ఆలయంలో ఉత్తర ముఖాన వెలసి అనారోగ్యాలు నయం చేయడమే కాదు, ఏ పని మొదలుపెట్టినా విజయం చేకూరుతూనే అభయమిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు అర్ధగిరి వీరాంజనేయ స్వామి. ఇక్కడున్న తీర్థంలోని ఔషధ గుణాలున్న నీటిని తాగితే అనారోగ్యాలు నయమవుతాయని అంటారు. అందుకే ఈ ఆలయాన్ని సంజీవరాయ క్షేత్రమని పిలుస్తారు. పౌర్ణమి రోజులో విశేషంగా జరిగే పూజలు, అందుకోసం ప్రత్యేకంగా దేశ నలుమూల నుంచి వచ్చే భక్తులను చూసినప్పుడు ఓ జాతరలా అనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లంకలో ఉన్న సీతమ్మని విడిపించేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రావణుడిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు వల్ల లక్ష్మణుడు మోర్చపోతాడు. అతడిని పరీక్షించిన సుసేనుడు అనే వానర వైద్యుడు లక్ష్మణుడు లేవాలంటే హిమాలయ పర్వతాలకు అవతల ఉన్న సంజీవిని మూలికను తీసుకురావాలని చెబుతాడు. అలా రామాజ్ఞతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవిని పర్వతాన్ని చేరుకుంటాడు. ఎన్నో రకాల వనమూలికలతో ఉన్న పర్వతం పైన సంజీవిని మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్నే పికిలించి వాయువేగంతో లంకకు చేరుకుంటాడు. ఆ క్రమంలో సంజీవిని కొండలోని సగభాగం విరిగి ఓ చోట పడిపోతుంది. అలా పడిన ప్రదేశమే ఇప్పటి అరగొండ. అందుకే ఈ ప్రాంతాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. సంజీవిని పర్వతంలోని సగభాగం అరగొండలో విరిగిపడటంతో అందులో ఉన్న సంజీవికరణి, విశల్యకరణి, సంధాన వంటి వనమూలికలు భూమిలో నిక్షిప్తమయ్యాయి అంటారు. కొండ విరిగిపడిన చోట నుంచి జలధార ఉబికి రావడం వల్ల సంజీవరాయ తీర్థం ఏర్పడింది. ఆ తీర్థంలోని నీటిలో ఔషధాలు, వనమూలికలు మిళితం కావడం వల్ల ఆ నీటిని అనారోగ్యాలు నయం చేసే శక్తి ఉందని అంటారు. అలాగే ఇక్కడ మట్టిని శరీరానికి పూసుకుంటే చర్మ వ్యాధులు పోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ స్వామిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వస్తుంటారు. అనారోగ్యాన్ని నయం చేయడమే కాదు, విజయాలు అందించే స్వామిగాను ఇక్కడ ఆంజనేయుని కొలవడానికి మరో కథ ప్రచారంలో ఉంది. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. అందుకే స్వామిని ఉత్తర దిక్కున ప్రతిష్ఠిస్తే ఆ స్వామిని కొలిస్తే సకల ఐశ్వర్యాలు, విజయాలు కలుగుతాయని ఉద్దేశంతో సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప మహర్షి స్వామి విగ్రహాన్ని సంజీవరాయ తీర్థం పక్కన ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకునే భక్తులు ముందుగా ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయం చోళు రాజుల కాలం నుంచి ఉన్న అప్పట్లో చిన్న గోపురం మాత్రం ఉండేదని 2004 నుంచి దీన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయాన్ని నిర్మించడంతో పాటు పుష్కరమైన గోడల నిర్మాణం, భక్తులకు సకల సదుపాయాలు కల్పించడం వరకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి రోజున చంద్రకిరణాల ప్రభావం ఇక్కడ తీర్థంలో పడి ఆ నీటి మహిమ మరింత పెరుగుతుందని, అప్పుడు ఆ నీటిని తాగి స్వామివారిని దర్శించుకుని ఆరోగ్యం సొంతమవుతుందని నమ్మే భక్తులు ఈ ఆలయానికి 9 పౌర్ణమిలు వస్తారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ఆ రోజున స్వామిని సుదర్శన హోమం, సాయంత్రం ప్రాకారోత్సవం, ఆకుపూజ, వడమాల సేవలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామితో పాటు ఇతర ఉపాలయాల్లో కొలువైన వరసిద్ధి వినాయకుడు, శివుడు, అయ్యప్ప కూడా దర్శించుకోవచ్చు. ఎలా చేరుకోవాలంటే ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే మొదట తిరుపతి లేదా చిత్తూరు చేరుకోవాలి. చిత్తూరు నుండి 22 కిలోమీటర్ దూరంలో ఉన్న యాదగిరి చేరుకునేందుకు నేరుగా బస్సులున్నాయి. తిరుపతి నుంచి సుమారు 80 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది.